హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ యుద్ధ రంగం అంటే ఇప్పుడు భూమిని వదిలి ఆకాశానికి చేరింది. ఒకప్పుడు సైనికులు కత్తులతో తలపడేవారు, ఆ తరువాత ఫిరంగులతో కిలోమీటర్ల దూరం నుండి టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు యుద్ధం అంటే కేవలం నేల మీద పోరాటం కాదు, అది పూర్తిగా ఆకాశానికి షిఫ్ట్ అయిపోయింది. గగన తలంలో యుద్ధం రాబోయే రోజుల్లో ఊహించనంత అడ్వాన్స్డ్ గా మారుతుంది. ఫ్రాన్స్ గర్వాన్ని అణిచివేస్తూ, అమెరికా ఆంక్షలను ఎదురిస్తూ, భవిష్యత్తు ఆకాశ రక్షణ ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక బ్రహ్మాస్త్రాన్ని కొనుగోలు చేయడానికి భారతదేశం సిద్ధమవుతోంది. మన వాయు మార్గంలో తిరుగులేని శక్తిగా ఉన్న రఫేల్ స్థానంలో రష్యాకు చెందిన అత్యంత ప్రమాదకరమైన Su-57 ఫెలోన్ కోసం భారత్ అడుగులు వేయటం ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ లో సెన్సేషన్ గా మారింది. అసలు రఫేల్ లాంటి అద్భుతమైన జెట్ ఉండగా భారత్ అకస్మాత్తుగా రష్యా వైపు ఎందుకు చూడాల్సి వస్తుంది? ఆకాశంలో భారత్ పరాక్రమాన్ని చాటి చెప్పే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యాలను, ఆ పవర్ఫుల్ జియో పొలిటికల్ అనాలిసిస్ ను ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్, షాకింగ్ స్టోరీస్, గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారత్ వాయుసేన ముందున్న అతిపెద్ద సవాలు ట్రూ ఫ్రంట్ వార్. ఒకవైపు ఏమాత్రం నమ్మడానికి వీలేని చైనా, మరోవైపు నిరంతరం కయ్యానికి కాలు దువ్వే దాయాది పాకిస్తాన్. ఈ ఇద్దరు శత్రువులతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే వారిని ధీటుగా ఎదుర్కోవడానికి మన ఎయిర్ ఫోర్స్ బలం సరిపోతుందా? ప్రస్తుతం ఉన్న అతిపెద్ద లోటు మన ఫైటర్ స్క్వాడ్రన్ కౌంట్. ఆకాశంలో మన ఆధిపత్యం కొనసాగాలంటే కనీసం 42 స్క్వాడ్రన్లు అత్యవసరమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మన బలం ఆ మార్కు కంటే చాలా తక్కువగా ఉంది. సరిహద్దుల్లో డ్రాగన్ తన వాయు బలగాన్ని వేగంగా పెంచుకుంటున్న వేళ భారత వాయుసేనలో ఏర్పడిన ఈ క్యాపబిలిటీ గ్యాప్ ను భర్తీ చేయడానికి రష్యా నుంచి రాబోయే ఆ 5th జనరేషన్ ఫైటర్ జెట్లు మనకి కీలకంగా మారబోతున్నాయి. ఒక స్క్వాడ్రన్ అంటే సగటున 15 నుండి 18 యుద్ధ విమానాలుంటాయి. కానీ నేటి వాస్తవ పరిస్థితి చూస్తే మన వాయుసేనలో దాదాపుగా 10కి పైగా స్క్వాడ్రన్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే వందల సంఖ్యలో అత్యాధునిక ఫైటర్ జెట్ల అవసరం మనకు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పాతబడిపోయిన మిగ్ విమానాలను దశల వారీగా పక్కన పెడుతున్న కొద్దీ ఆ క్యాపబిలిటీ గ్యాప్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ లోటు పూరించడానికి మన స్వదేశీ LCA తేజస్ విమానాలను వేగంగా రంగంలోకి దించుతున్న, అటు ఫ్రాన్స్ నుండి శక్తివంతమైన రఫేల్ విమానాలను తీసుకొచ్చిన ఆ భారీ లోటు ఇంకా పూర్తిగా తీరలేదు. ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ ఇప్పటికే తన పర్ఫార్మెన్స్, ప్రిసిషన్ మరియు మల్టీ రోల్ క్యాపబిలిటీతో బ్యాటిల్ ఫీల్డ్ లో తన సత్తా ఏంటో నిరూపించింది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. కానీ అసలు కథ అక్కడితో ఆగదు. ఇక్కడ సమస్య ఎయిర్ క్రాఫ్ట్ పవర్ లో లేదు, టెక్నాలజీ ఓనర్షిప్ లో ఉంది. రఫేల్ ఎంత అడ్వాన్స్డ్ అయినా అది పూర్తిగా మన కంట్రోల్లో ఉండే ప్లాట్ఫామ్ కాదు. దాని కోర్ టెక్నాలజీస్, రాడార్ ఆల్గారిథం, ఇంజిన్ డిజైన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, వీటన్నింటిపై ఫుల్ యాక్సెస్ ఇవ్వడంలో ఫ్రాన్స్ ఇప్పటికీ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే మనం వేల కోట్లు ఖర్చు పెట్టినా చివరికి అది మనకు ఒక ఇంపోర్టెడ్ బ్లాక్ బాక్స్ లానే మిగిలిపోతుంది. దీనివల్ల ప్రతి చిన్న అప్గ్రేడ్ లేదా మోడిఫికేషన్ కోసం మళ్ళీ ఆ దేశం పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇది లాంగ్ టర్మ్ లో మన స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ కు పెద్ద అడ్డంకి. ఇక్కడే భారత్ తన రూటు మారుస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ వార్ఫేర్ లో గెలవాలంటే కేవలం జెట్స్ కొనడం మాత్రం సరిపోదు, వాటిని మనం డిజైన్ చేయగలగాలి, అవసరానికి తగ్గట్టుగా మోడిఫై చేసుకోవాలి. అందుకే DRDO మరియు HAL ద్వారా AMCA లాంటి 5th జనరేషన్ స్టెల్త్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచుతూ ఫారిన్ కొలాబరేషన్స్ ని కేవలం పర్చేస్ కోసం కాకుండా టెక్నాలజీ గెయిన్ కోసం వాడుకుంటుంది. అందుకే రఫేల్ ఉన్నా కూడా భారత్ రష్యా వైపు లేదా ఇతర ఆప్షన్స్ వైపు చూస్తుందంటే అది కేవలం విమానాల కోసం కాదు, సెల్ఫ్ రిలయన్స్ అనే అసలు సిసలైన గేమ్ ను గెలవడానికి. కరెక్ట్ గా ఇదే సమయంలో రష్యా తన నెక్స్ట్ లెవెల్ బీస్ట్ అయిన సుఖోయ్ Su-57 M1 ని అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ తో మన ముందు ఉంచింది. ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు, ఆకాశంలో ఆధిపత్యాన్ని చెలాయించే ఒక అల్టిమేట్ మల్టీ రోల్ స్ట్రైక్ ప్లాట్ఫామ్. పాత మోడల్లో ఉన్న స్టెల్త్ లోపాలను పూర్తిగా సవరించి శత్రువుల రాడార్లకు ఏమాత్రం చిక్కకుండా వారి గుండెల్లో వణుకు పుట్టిస్తూ శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయేలా దీనిని అద్భుతంగా రీడిజైన్ చేశారు. దీని అసలు సిసలైన పవర్ ఏంటంటే ఇది నేరుగా హైపర్సోనిక్ మిసైల్ ను ప్రయోగించగలదు. అంటే సెకండ్ల వ్యవధిలోనే శత్రువు తేరుకోక ముందే సర్వనాశనం చేయగల సత్తా దీని సొంతం. ముఖ్యంగా సెన్సార్ ఫ్యూజన్, AI అసిస్టెడ్ సూపర్ క్రూజ్ క్యాపబిలిటీ, ఇవన్నీ కలిసి దీన్ని ఒక కంప్లీట్ మల్టీ రోల్ స్ట్రైక్ ప్లాట్ఫామ్ గా మార్చేస్తాయి. కేవలం ఆయుధాలే కాదు, భయంకరమైన అణ్వాయుధాలను సైతం ఇది సునాయాసంగా మోసుకెళ్లగలదు. ఇందులో అమర్చిన సరికొత్త నెక్స్ట్ జెన్ ఇంజన్ వల్ల
దీని ట్రస్ట్ టు వెయిట్ రేషియో మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అసాధారణంగా ఉంటాయి. ఈ పవర్ఫుల్ ఇంజిన్ కారణంగా విమానం భారీ బరువును మోస్తూనే అత్యంత వేగంగా గమ్యస్థానాన్ని చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా దీని కాక్పిట్, ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సిస్టమ్ తో పనిచేస్తుంది. యుద్ధ సమయంలో పైలట్ పై ఒత్తిడిని తగ్గిస్తూ శత్రువుల కదలికలను సెకండ్ల కంటే తక్కువ కాలంలో విశ్లేషించి ఆటోమేటిక్ గా అటాక్ మోడ్ లోకి వెళ్ళగలదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది గాలిలో ఎగిరే ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. గగన తలంలో శత్రు విమానాలు ఎటువైపు నుండి వస్తున్నాయి, వారి తదుపరి కదలికలు ఎలా ఉండబోతున్నాయి అనే రియల్ టైం డేటాను క్షణాల్లో విశ్లేషించి పైలట్ అత్యంత వేగవంతమైన మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా ఈ AI డ్రైవెన్ టెక్నాలజీ సహాయపడుతుంది. రక్షణ నివేదికల ప్రకారం ఈ విమానం సగటు ధర 80 నుండి 100 మిలియన్ డాలర్లు ఉన్నప్పటికీ భారత్ ప్లాన్ చేస్తున్న ఈ మొత్తం డీల్ విలువ దాదాపు 6 నుండి 10 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారంటే అది కేవలం కొన్ని విమానాల కోసం మాత్రమే కాదు, భారత ఆకాశ సరిహద్దుల వద్ద శత్రువుల అడ్రస్ గల్లంతు చేసే ఒక పక్కా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఇంత ఖరీదైన ఈ యుద్ధ విమానాన్ని భారత్ తన అమ్ముల పొదిలో చేర్చుకుంటే ఏషియాలోనే అతి పెద్ద సైనిక శక్తిగా భారత్ మారబోతుంది. రష్యా ఇస్తున్న బ్రహ్మాండమైన మేక్ ఇన్ ఇండియా ఆఫర్, ఈ డీల్ ప్రకారం మొత్తం విమానాల్లో కేవలం 30% మాత్రమే రష్యా నుండి నేరుగా కొనుగోలు చేస్తాం. దీనివల్ల విమానాల డెలివరీ వేగంగా జరగడమే కాకుండా మిగిలిన 70% విమానాలు మన గడ్డపైనే తయారవుతాయి. దీనివల్ల ఆ అద్భుతమైన టెక్నాలజీ మొత్తం మన దేశీయ ఏరోస్పేస్ కంపెనీలకు సొంతమవుతుంది. గతంలో రష్యాతో కలిసి చేపట్టిన FGFA ప్రాజెక్ట్ నుండి కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనం తప్పుకున్నప్పటికీ ఇప్పుడు వస్తున్న ఈ సరికొత్త Su-57M1 వెర్షన్ మనకు ఒక వరంలా మారబోతుంది. ఇది కేవలం ఒక పర్చేజ్ అగ్రిమెంట్ మాత్రమే కాదు, మన సొంత డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం కావలసిన క్రిటికల్ టెక్నాలజీని అందిపుచ్చుకునే అద్భుత అవకాశం. 5th జనరేషన్ ఫైటర్ జెట్లను మనమే స్వయంగా తయారు చేసుకునే దిశగా భారత్ వేస్తున్న ఈ అడుగు గ్లోబల్ డిఫెన్స్ రంగంలో మనల్ని ఒక సూపర్ పవర్ గా నిలబెట్టబోతుంది. రష్యా టెక్నాలజీ, ఇండియన్ మేకింగ్, ఈ కాంబినేషన్ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం మాత్రం ఖాయం. మన సొంత AMCA ద్వారా 5వ తరం ఫైటర్ జెట్లను తయారు చేసుకుంటున్నాం కదా, మరి మళ్ళీ ఈ విదేశీ విమానం ఎందుకు అనే ప్రశ్న మీకు రావచ్చు. నిజమే, AMCA ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది, కానీ అది పూర్తిగా సిద్ధమై వాయుశానంలోకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాల టైం పడుతుంది. కానీ సరిహద్దుల్లో పరిస్థితి అలా లేదు. డ్రాగన్ కంట్రీ చైనా అప్పుడే J-20 లాంటి ప్రమాదకరమైన స్టెల్త్ విమానాలతో భారీగా పొంచి ఉంది. అటు పాకిస్తాన్ కూడా అమెరికా, చైనా దగ్గర ముష్టి ఎత్తుకుని మరి తన వాయు బలగాన్ని అప్గ్రేడ్ చేసుకుంటుంది. ఈ ప్రమాదకరమైన సెక్యూరిటీ గ్యాప్ ను పూరించడానికి మనకు తక్షణమే ఒక పవర్ఫుల్ 5th జెన్ ఫైటర్ జెట్ కావాలి. AMCA వచ్చేలోపు మన ఆకాశంలో రక్షణ కవచంలా నిలబడాలన్నా, చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్నా ఈ సరికొత్త రష్యన్ మృత్యు యంత్రం భారత్ కు ఒక ఇమీడియట్ నెసెసిటీ. ఇది కేవలం బ్యాకప్ మాత్రమే కాదు, మన స్వదేశీ ప్రాజెక్టుకు అవసరమైన అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అందించే ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా. అందుకే ఈ Sukhoi Su-57M డీల్ ని చాలా మంది బ్రిడ్జ్ స్ట్రాటజీ అంటున్నారు. ప్రెజెంట్ స్ట్రెంగ్త్ నుంచి ఫ్యూచర్ డామినెన్స్ కి తీసుకెళ్లే వంతెనలా ఒకవైపు దేశీయంగా తయారైన HAL తేజస్ లైట్ కాంబాట్ రోల్స్ ని హ్యాండిల్ చేస్తుంది. మీడియం కేటగిరీలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న రఫెల్ ఉంది. ఇక హెవీ ప్లస్ స్టెల్త్ డామినెన్స్ కోసం Su-57M లాంటి ప్లాట్ఫామ్ కనుక వస్తే ఇది ఒక పర్ఫెక్ట్లీ లేయర్డ్ ఎయిర్ పవర్ స్ట్రక్చర్ అవుతుంది. అంటే షార్ట్ రేంజ్ డాగ్ ఫైట్ నుంచి డీప్ స్ట్రైక్ మిషన్స్ వరకు ఏ మిషన్ అయినా ఎగ్జిక్యూట్ చేయగల ఫుల్ స్పెక్ట్రమ్ క్యాపబిలిటీ మన చేతుల్లోకి వస్తుంది. ఇదే నిజంగా మోడర్న్ ఎయిర్ వార్ఫేర్ లో డెసిసివ్ ఎడ్జ్ అనే చెప్పాలి. కానీ ఈ డీల్ చుట్టూ జియో పొలిటిక్స్ మాత్రం చాలా టైట్ గా ఉంది. అమెరికా తన ప్రత్యర్థులకు అంచివేయడానికి ప్రయోగించే అతిపెద్ద ఆయుధం కాట్సా, కౌంటింగ్ అమెరికాస్ అడ్వరిసరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. 2017లో వచ్చిన ఈ కాట్సా యాక్ట్ ఈ అమెరికా సమైక్య చట్టం ప్రకారం రష్యా, ఇరాన్ లేదా నార్త్ కొరియా వంటి దేశాలతో భారీ స్థాయిలో రక్షణ లేదా గూఢచారి ఒప్పందాలు కనుక చేసుకుంటే ఆ దేశాలపై అమెరికా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. ఈ చట్టం యొక్క అసలు లక్ష్యం ఆయా దేశాల విదేశాంగ విధానాలను దెబ్బతీయటం మరియు వారితో వ్యవహరించే మూడవ పక్ష దేశాలను బయటపెట్టి దారికి తెచ్చుకోవటం. గతంలో S-400 సమయంలో కూడా భారత్ ను ఇలాగే బెదిరించినప్పటికీ మన దేశం తన స్ట్రాటజిక్ అటానమీని చాటి చెప్పింది. ఇప్పుడు మళ్ళీ రష్యాతో ఈ సరికొత్త Sukhoi డీల్ అంటే అమెరికా ఆంక్షల కత్తి భారత్ మెడపై వేలాడుతున్నట్టే. కానీ ఇక్కడే భారత్ అసలు గేమ్ ఆడుతుంది.
ఒకవైపు యుఎస్, ఫ్రాన్స్ వంటి వెస్ట్రన్ పార్ట్నర్స్ తో టైస్ మెయింటైన్ చేస్తూ మరోవైపు రష్యాతో కూడా స్ట్రాటజిక్ కోఆపరేషన్ కొనసాగిస్తుంది. దీన్ని మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ అంటారు. ఏ ఒక్క బ్లాక్ మీద డిపెండ్ కాకుండా అందరి నుంచి బెస్ట్ తీసుకుని చివరికి నేషనల్ ఇంట్రెస్ట్ ని మ్యాక్సిమైజ్ చేయటం. ఒకసారి ఈ 3 లేయర్ ఫీట్ స్ట్రక్చర్ తేజస్ ప్లస్ రఫేల్ ప్లస్ Su-57M పూర్తిగా కనుక ఆపరేషనల్ అయితే సౌత్ ఏషియా మాత్రమే కాదు, ఇండో పసిఫిక్ స్కైలో కూడా భారత్ ఒక డామినేట్ ఎయిర్ పవర్ గా నిలబడే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ముడి చమురు సరఫరా సమస్యలు, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ క్లిష్ట సమయంలో భారత్ తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా ప్రపంచవ్యాప్తంగా సంచలనమే అవుతుంది. అందుకే ఈ సుకోయ్ డీల్ విషయంలో భారత ప్రభుత్వం స్ట్రాటజిక్ సైలెన్స్ ని పాటిస్తోంది. తెర వెనక అనధికార చర్చలు, అగ్రిమెంట్లు అన్ని చకచక జరిగిపోతున్నా డీల్ ఫైనల్ స్టేజ్ వరకు దీని గురించి ఎలాంటి లీకులు రాకూడదని నిర్ణయించుకుంది. వెస్ట్రన్ మీడియా ద్వారా అనవసరమైన రాద్ధాంతం జరగకుండా, శత్రువులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ అప్రమత్తంగా ఉంది. ఎలాంటి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఒత్తిళ్లకు తలగ్గకుండా, గుట్టు చప్పుడు కాకుండా తన పని తాను చేసుకుపోతూ ఆకాశంలో తన పవర్ ను పెంచుకునే పనిలో ఉంది భారత్. అధికారిక ప్రకటన వచ్చేసరికి భారత్ ఇప్పటికే శత్రువుల కంటే 10 అడుగులు ముందుంటుందన్నమాట. అసలు ఈ సైలెంట్ ఆపరేషన్ ముగిశాక భారత వాయుసేన రూపురేఖలే మారిపోబోతున్నాయి. చివరిగా భారత వాయుసేన భవిష్యత్తును నిర్ణయించే ఈ దీర్ఘకాలిక రక్షణ వ్యూహం మరియు స్వయం సమృద్ధి దిశగా భారత్ వేస్తున్న ఈ అడుగుల మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్, షాకింగ్ స్టోరీస్, డిఫెన్స్ అప్డేట్స్, గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.